డిజైన్ కొత్తగా అనిపించింది అప్పట్లో. ఇప్పుడు నార్మల్ అనుకుంటాను, కానీ ఇట్లా పర్ల్స్ హ్యాంగింగ్స్ వచ్చేసరికి అన్నిటికీ చాలా గ్రాండ్గా షైనింగ్గా ఉండే తీసుకున్నాను. ఇది కూడా 22 ఇంచెస్ పైనే ఉంటుంది, పెద్దదే. పెద్ద నెక్లెస్ చూడడానికి చిన్నగా కనిపిస్తుంది, కానీ వేసుకుంటే ఇదంతా నెక్ మొత్తం కవర్ అవుతుంది. చాలా సూపర్గా ఉంటుంది. ఇది ఒక బెల్ హ్యాంగింగ్ బాగుండేది, నాకు చూడగానే నచ్చి కొనేసుకున్నాను. ఇది కూడా బిలో 500. ఇది రియల్ పర్ల్స్. ఇది నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నాను మా పాపకని. అసలు ఇది రియల్ పర్ల్సా కాదా 10 సార్లు మేము దాన్ని గెస్ చేయడానికే మాకు టైం పట్టింది. తర్వాత వాళ్ళు చెప్పారు, ఇది గీకినా కానీ మనకు లేయర్ వచ్చినా కానీ తర్వాత మనం రబ్ చేస్తే ఇది నార్మల్గా అయిపోతుంది, దాని షైన్ పోదు. అంటే ఇది సెకండ్ క్వాలిటీ, కానీ లస్టర్ మాత్రం బాగుంది. కొని 5-6 ఇయర్స్ అవుతుంది. ఉప్పు కలర్ చేంజ్ అయిపోయి అయినా కానీ పర్ల్స్ మాత్రం చాలా బాగున్నాయి. మా పాప అది ఎక్కువ వేసుకుంటుంది. నా కొరకు తీసుకుంటే తను పాప ఎక్కువ పర్ల్స్ వేసుకుంటుంది, తను తీసుకుంటుంది. ఇది కూడా పాపదే, నాకు మా మమ్మీ గిఫ్ట్ ఇచ్చింది. మా మమ్మీ ఇప్పుడు మా పాప తీసేసుకుంది ఇది పర్ల్స్. ఇది కూడా సింగిల్ అయినా ఇది బాగుంటుంది. అది ఇవి రెండే పెట్టుకుంటుంది. అన్ని పర్ల్స్ అంటే ఆ పాపకు బాగా ఇష్టం, ఇక పర్ల్స్ పెట్టుకుంటుంది. ఇది నేను హైదరాబాద్లో పర్ల్ సెట్ కొన్నాను, కానీ మా పాప చిన్న ఉన్నప్పుడు తెంపేసింది. ఇది నేను ఎందుకు వేస్ట్ చేస్తాడు అని దీన్ని చిన్న నెక్ లాగా చేశాను. అది పాపకు పడుతుంది అనుకున్నాను, కానీ ఈ పాపకు పట్టలేదు, జస్ట్ బ్రాస్లెట్ లెక్క అయింది. దీన్ని ఇంకా కొంచెం ఇవి యాడ్ చేసి దీంట్లో ఇంకా కొంచెం ఇలా రూబీస్ యాడ్ చేసి కొంచెం పెంచితే చిన్న చోకర్ లాగా అవుతుంది, పాప వాడుకుంటుంది. బాగుంది. ఇది కూడా చాలా షైన్ ఉండే, మొత్తం బటన్ పర్ల్స్ అంటుండేది. హైదరాబాద్లో తీసుకున్నాను, అప్పుడు చాలా తక్కువ ఉండే పర్ల్స్ రేటు, అన్నీ ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయినాయి పర్ల్స్ రేట్స్. ఇది కూడా 15-20 ఇయర్స్ బ్యాక్ మా అమ్మ కొనిచ్చింది నాకు. అసలు షైన్ కానీ అది కానీ పోలే, కొంచెం గోల్డ్ ఇవి కలర్ ఇవి షైన్ పోయింది, కానీ అదర్వైజ్ సూపర్, చాలా బాగుంటుంది ఇది క్వాలిటీ. ఇది కూడా ఒకటి పెద్ద నెక్లెస్.